YM6 న్యూస్ కి స్వాగతం. కిరాయి దిగితే కూడా రిజిస్ట్రేషన్ అది ఏమన్నా దాన్ని ఏమంటారు రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవాలంటే కూడా మేము ఆడదాకా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితి మాకు ఉంది అని చెప్పి ఆయనకు విన్నవించుకుంటే ఆయన మొన్న పేపర్లలో చూసి అన్ని సొంత భవనాలు మేము నిర్మించబోతున్నాం. మేము మరి పరిస్థితి అది పైసలు ఏమవుతున్నాయి, బడ్జెట్లు వస్తున్నాయి, వీళ్ళకి శాంక్షన్ అవుతున్నాయి, గాల్లో గాయమైపోతుంది. ఇవన్నీ ఆర్టీఐ ద్వారా తెప్పించుకొని దగ్గర పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇండ్ల మీద రాస్తే మళ్ళీ మన ప్రజలే బాధపడతారని ఇండ్ల మీదకి పోతలే, ఎవరు పర్సనల్ మీదకి పోతలే, ప్రాపర్టీ ట్యాక్సులు కట్టకుండా వాళ్ళ మీదకి పోతలే. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్, పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నా వాళ్ళు 2.5 లక్షలు మ్యాక్సిమం సీలింగ్ వరకు కట్టాల్సి ఉన్నా ఆ లిస్ట్ అంతా ఉన్నా వాళ్ళ మీదకి పోతలేదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళా మన ప్రజలు అని చెప్పి కేవలం అధికారులు ఎక్కడ తప్పులు చేస్తున్నారు. సిఆర్ఎంపీ సిఆర్ఎంపీ అనే ప్రోగ్రాము ఒక పెద్ద బూడకం. నేను వచ్చిన నుంచి మాట్లాడుతున్నాను. నేను వచ్చినాక నేను చూసి గత సంవత్సర కాలంలో కాంట్రాక్ట్ తీసుకున్నాక ఈ సిఆర్ఎంపీలో ఏం చేస్తారు. ఉదాహరణకు అక్క దగ్గర ఏడబ్ల్యూహెచ్ఓ కాలనీ అని ఒకటి ఉంటుంది. ఏడబ్ల్యూహెచ్ఓ నాకు పెద్ద మనుషుల దాని సిఆర్ఎంపీలో కాలువలను వెడల్పు చేసే కార్యక్రమం కూడా బడ్జెట్ అందులో ఇచ్చిండ్రు. మళ్ళా శాంతమ్మ దగ్గర మన ఏమంటారు ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఆ స్టాచ్యూ పక్కకు వచ్చిన రోడ్ అంతా గుంతలు పడి ఉన్నది. ముఖ చిత్రం ఇది. డెవలప్ చేయండి. మీరు కూడా ప్రభుత్వం ఉంది, మీరు ఏం చేస్తారో చేయండి. మేము వద్దంటామా? మేము రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతాం గవర్నమెంట్కి. ఇంకేం చేయగలుగుతామన్నా? అవసరమైతే రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి ఆయన కూడా కూర్చొని ధర్నా చేస్తాం. మా నాయకులందరం పోయి అయ్యా మా ప్రాంతం ఇట్లా ఇబ్బంది పడుతుంది, మరి మీరే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు చేయండి అంటాం. అంతకుమించి మేము ఏం చేయగలుగుతాం? మేము డిపిఆర్ చేసుకోగలుగుతాం, టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్పగలుగుతాం, దాన్ని ఏ విధంగా ప్రజలకు బెనిఫిట్ అవుతుంది, ఎంతమంది ప్రజలకు ఇవాళ నేను చెప్తున్నా వక్ఫ్ బోర్డులో ఎంతమంది నష్టపోతారో చెప్పానండి, డిబేట్కి రమ్మానండి. మరి మీరేమని ఇచ్చిండ్రా వక్ఫ్ బోర్డుకి సంబంధించి? ప్రభుత్వం మీదే కదా. ఒక కాగితం రాజకీయం ఎందుకు? ఇప్పుడు 5 ఏళ్ళు నాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు, 5 ఏళ్ళు చేసుకొని ఇవ్వండి. ప్రజల కోసమే కదా నేను పాటుపడేది. ఇప్పుడు కాలనీ వాళ్ళకి అవేర్నెస్ చేసి నా దగ్గరికి నాకు ఎట్లా తెలిసింది, నేను మా బిడ్డ పెళ్లి జరుగుతున్నప్పుడే నేను ఒక న్యూస్ చూసి నా దగ్గరకు ఒక అతను ఫోన్ చేసి, నేను అందరికీ ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి లింక్ ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఒకటి ఫోన్ చేసి అయ్యా నేను ఇట్లా నా బిడ్డకు నేను ఒక అపార్ట్మెంట్ కొన్నా, నా బిడ్డ పేరు మీద నేను దాన్ని ఏమంటారు గిఫ్ట్ డేట్ చేయాలంటే వాడు ఇప్పుడు చేస్తున్నాడు, వాళ్ళ అత్తగారు ప్రెషర్ చేస్తున్నారు, నేను ఇప్పుడు ఏం చేయాలి, వర్క్ ప్రాపర్టీ అని చెప్పి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాడు నేను ఆపేసాను అని చెప్తాడు. ఎంత బాధాకరం అన్న. ఇలా అమెరికా ఓనికి గిరి పెట్టుకోవాలి బ్యాంకులలో, వాడు ఇయ్యాడు. అమ్ముకోవాలి బిడ్డ పెళ్లి కోసం, వాడు ఇయ్యాడు. మరి ఎటు పోవాలి? మరి ఓన్ చేయాలి. మీరు చేయండి కదా, మీకు అడ్వాంటేజ్ ఉంది, మీ ప్రభుత్వం ఉంది, వద్దన్నమ్మా ఉంది. ప్రేమిస్తా ఎవరైనా తిట్టినా సరే పోయి ఆయనకి ఏదో పాపం ఇంట్లో ఏం బీపీ ఇంట్లో ఏమిటి ఏం బీపీలు షుగర్లు వచ్చినాయో కాబట్టి పాపం నా మీద ఏదో అరిచిండి అనుకుంటా పక్కకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మహిళ ఆ రోజు నా అరిచిండ్రు తాగి వచ్చి కేసు పెట్టమన్నారు, వదిలేండి. చిన్నోళ్ళు వాళ్ళ మీద నేను కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది, వాళ్ళు ఏదో 2 రూపాయల కోసం వాళ్ళు నా మీద అట్లా ఒరవడానికి కూడా పంపించినందుకు వాళ్ళు వచ్చింది, వాళ్ళ మీద కేసు పెడతారు. ఆ పంపించడానికి తెలివి ఉండాలి. అరే ఇది ప్రజల కోసం చేస్తున్నాం, మనం ప్రజలకు సంబంధించిన పనులు చేస్తున్నాం. నేను ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ అడిగితే తప్ప అన్న, నేను ఒక ఫైర్ స్టేషన్ అడిగితే తప్ప, నేను ఒక యూపీహెచ్సి 6 దానికి పైసలు ఉన్నాయి దానికి శాంక్షన్ చేయండి అంటే తప్ప, లైబ్రరీ సెస్ ద్వారా లైబ్రరీలు ఉన్నాయి, మనం లైబ్రరీ బిల్డింగ్ అమేజింగ్ కట్టుకోవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవచ్చు అంటే మనం తప్ప. అల్వాల్ సర్కిల్ పెద్దవి చేయమని చెప్పి నాకు గమ్మత్ అంటే అల్వాల్ సర్కిల్ పెద్దవి చేయమని చెప్పిపోయినా, ఆడున్న పోల్లని ఎంకరేజ్ జరపండి. 2 చెట్లు మనం అల్వాల్ ఓల్డ్ అల్వాల్ నుంచి వచ్చి ఇటు సుచిత్రాదికి పోతుంటే 2 చెట్ల రోడ్డు మీద ఉన్నాయి, ఇంకా 2 చెట్లు తీయమంటే
నెక్స్ట్ డే నా ఎఫ్ఈజీ కాలబెడుతుంది. అంటే దేనికోసం? నా దిష్టి బొమ్మ కాలబెట్టాలంటే నీకు రీజన్ ఉండాలి. నేను కూడా ఇల్లు దిగిమన్నాను ఆడ. ఇప్పుడు ఆడ ట్రాన్స్ఫార్మర్ రోడ్ మీదకి ఉంది, ఆ ఎంకకి మంచి స్పేస్ ఉంది. దాని అట్లా ఆ ఎంకకించి వచ్చినాయి. రోజు ఆడ గంట 2 గంటల సేపు ప్రజలు ఇబ్బంది పడుతున్నా, పొద్దున గంట, సాయంత్రం స్కూల్ టైంలో, ఇడిచిన టైంలో, సాయంత్రం పూట. మరి ఇది మనకు పట్టింపు లేదా? అప్పుడు అధికారం ఉండే, మనమే ఉండే, అన్నీ ఉండే. సాక్షి అంటే నేను అన్న పేరు ఇయ్యాలని చెప్పినంటే ఇయ్యాల కూడా క్లియర్గా రాసిండు ఆయన. ప్రతిదీ కబ్జాలు పెడుతున్నా, అధికారులకు ఎన్ని పైసలు వస్తున్నాయి అనేది చూసుకోవాలి, ఆ పైసలు తీసుకోవాలి, బస్ కథం. మీరే చూడండి, మేము ప్రూఫ్లతో ఇస్తా. అది కూడా ఎన్ని అక్రమ కట్టడాలు అయితే. అంటే మీరు వండనమ్మా, మౌనని పంపిస్తారు. ఎట్లా తిరుగుతాడు ఆయన? మీ ఇంతమంది వండ్రి ఎట్లా తిరుగుతాడు? ఎట్లా ఎదురు తిరుగుతాడు అన్న? మీ మీడియా మిత్రులు అంటే అంత చురుగానన్నా? అంత విచ్చలవిడితనం ఏందన్న? ఇలా ఇక్కడ జరుగుతుందని అక్రమ కట్టడాలు అధికారుల సహాయంతో నాకు తెలిసి ఇంకెక్కడ జరుగుతుంది. ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. కూలంకూషంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం, ఏ విధంగా పోరాడుతున్నాం ప్రభుత్వ వర్గాలతోటి. అదేవిధంగా మంత్రులు నిజంగా సర్ప్రైజింగ్లీ మంత్రులు, ముఖ్యమంత్రి మంచిగా పనులు మనకు శాంక్షన్ చేస్తారు. అవునాయా, ఇది నెసెసిటీ ఉంది, ఓకే. వాళ్ళు నిజంగా చాలా నాకే ఆశ్చర్యం అనిపించింది. నేను అనుకున్నా ఈ అధికారుల దగ్గర వాళ్ళు కూడా ఉంటారేమో అనుకోండి. లక్కీలీ ఏది అడిగి అయ్యా ఇగో ఈ ప్రాబ్లం ఉంది అని ఆ ఇబ్బంది లేదు. ఓన్లీ ఇలా అధికారుల దగ్గరనే మనకి ప్రోటోకాల్ విషయాలలో కానీ, ప్రోటోకాల్ విషయాలలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇలా మీరే చెప్పండి. ఒక ఎమ్మెల్యేని పిలవకుండా ఒక కార్పొరేటర్ కొబ్బరికాయ కొట్టుకుంటారు, లేకపోతే అక్కడ అధికారులు రాకుండా ఇంకోటి తమాషా అయిపోయింది మొత్తం. అంటే అడ్మినిస్ట్రేషన్ని ఒక తమాషా లెవెల్కి ఇవాళ అధికారులు తీసుకొచ్చింది. ఎవరు వచ్చినా సంతోషమే, ఎందుకంటే అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఇగో ఇటువంటి పరిస్థితుల నుంచి మన మల్కాజ్గిరిని బయటికి వేయాలంటే మనం అందరం కష్టపడితేనే బయటికి వస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తే తప్పకుండా మనం మల్కాజ్గిరిని ముందుకు తీసుకుపోతాం అనేసి నా యొక్క భావన. తమ్ముడు అని చెప్పి నాకు చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తుంటే, దానికి మనకి ఏంటంటే ఈ వికాస్ నీతి అనే యాప్ ఏంటంటే దీంట్లో ప్రజలను నేరుగా 4-5 వేస్ లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒకటేమో యాప్ ద్వారా వాళ్ళ సమస్యలు నేరుగా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవచ్చు. ప్లస్ కాల్ సెంటర్ లాగా పెడుతున్నాం. ఎనీబడి ఎవరైనా కాల్ చేస్తే ఆ కాల్ రికార్డ్ అవుతుంది. ప్రజలు డైరెక్ట్ గా సమస్య తెలుసుకునే ఇది ఉంటుంది. ప్లస్ ఆ సమస్యని పరిష్కరించడానికి చాలా మంది అన్నగారికి డైరెక్ట్ కలవలేని సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళకు కూడా అందుబాటులోకి రావాలి. ప్లస్ అన్న చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్క నాతో పాటు నా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఆ సమస్య చేరవేలా ఉండాలి. అది ఎనీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఆ ప్రాబ్లం రేజ్ అయినప్పుడు ప్రతి ఒక్క ప్రాబ్లము మా నాయకులకి నాకు సెకండ్ లో చేరేలా ఉండాలి. ఆ సమస్య పరిష్కరించేటట్టు ఉండాలి అని చెప్పి ఒక ఆలోచనతో అన్న నాకు ఇన్పుట్స్ ఇస్తూ ఉండే. దానివల్ల మేము చేయగలిగినాము. దీంతో ఏంటంటే ఎవరైనా సమస్య రేజ్ చేసినప్పుడు ఆ సమస్య ఏమవుతుందంటే ఆ సమస్య డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి, కన్సర్న్ కార్పొరేటర్స్ కి, ప్లస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలకు కూడా ప్రజెంట్ ఒక లొకాలిటీ నుంచి వచ్చింది, ఒక కాలనీ నుంచి వచ్చింది, ఆ సమస్య ఇమీడియట్ గా హైలైట్ అవుతుంది. హైలైట్ అయినప్పుడు అన్నగారు ఆ సమస్య కార్పొరేటర్ తో డిస్కస్ చేసి వాళ్ళకి సంబంధించిన నాయకులు ఎవరున్నారో వాళ్ళతో పరిష్కరించేలా దాన్ని అనుకూలంగా ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ అయితే నడుస్తుందో ఆఫీసర్ దగ్గర పోయినప్పుడు
మనం ఏమేమి రిప్రజెంటేషన్ ఇచ్చినామో ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ మనకు ఆన్లైన్లో అక్కడ ఇమీడియట్గా చూపెట్టే విధంగా ఉంటుంది. మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం మేనేజ్ చేసేలా ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్కరికి తెలుసుకునేలా ఈ యాప్ పనిచేస్తుంది. నేను అక్కడ పెట్టుకోగలిగితే మళ్ళీ రిపీట్ నేను మళ్ళీ ఎవరిని అడగకుండా నాకు ఆ డేటా అంతా మళ్ళీ నెక్స్ట్ రివ్యూ మీటింగ్కి నా ముంగడ అది అందులో కట్టినట్టు చూపిస్తారు. ఇగో లాస్ట్ మీటింగ్ లో మినిట్స్ ఇవైనాయి, ఈ రివ్యూ జరిగింది, ఎంఆర్ఓ గారు ఇది చెప్పిండ్రు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు దీనికి ఇది చెప్పిండ్రు, మనం ఇగో ఈ ఎస్కలేషన్ మనం ఆర్డీఓనో కలెక్టర్నో అడగాల్సిన పరిస్థితి ఉంది అనేది అక్కడ కూలంకుషంగా ప్రతి ఒక్కటి అక్కడ స్టోర్ చేయి ఉండబడుతుంది. మా లీడర్లకు, మా కార్పొరేటర్లకు, మా మెయిన్ లీడర్లకు కూడా ఈ యొక్క దాని ఏమంటారు ఈ స్క్రీన్, దాన్ని డాష్ బోర్డ్, ఈ డాష్ బోర్డ్ అందుబాటులో ఉంటుంది. సో దట్ మేము ప్రతి పనిని ఏం చేస్తున్నాం అనేది క్లియర్ గా తీసుకుపోతాం. దీన్ని ఇంకా కొన్ని రోజులలో లీడర్ల దగ్గర సక్సెస్ అయినాక టోటల్ గా ప్లే స్టోర్ లో ఆల్రెడీ పెట్టినాం, టోటల్ గా ప్రజలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఈడికి ఆఫీస్ ఈడు ఉండాలి ఆడు ఉండాలి అనే అవసరమే లేదు. ఇక్కడ పోయినా అందుబాటులో ఉంటాడు, నేను టూర్ పోయినా నేను అందుబాటులో ఉంటాను. ఎందుకంటే యాప్ లో జస్ట్ ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీ ఆన్లైన్ ఉంటుంది కదా, జిహెచ్ఎంసీ ఆన్లైన్ లో ఎట్లయితే కంప్లైంట్ లాడ్ చేస్తారో దీనిపైన కూడా అదే విధంగా కంప్లైంట్ లాడ్ చేస్తే మనకు ఒక లాగ్ బుక్ ఏర్పడిపోతుంది. అక్కడ నేను ఏం పని చేసినా ఏం పని చేయలేదు అనేది నాకు ప్రతిరోజు నేను చూసుకుంటే కూడా నాకు తెలిసిపోయే విధంగా మా నాయకులతోటి మేము టెస్ట్ చేసుకున్నాక టోటల్ గా అప్పుడు ప్రజలకు కూడా అందుబాటులో ఇక జనరల్ దీని మీద ఉంటే అది రికార్డ్ అయిపోయి ఉంటది. ఇక ఈ సమస్య ఇది అనేది అక్కడ రికార్డ్ అయి ఉండిపోతుంది. ఇప్పుడు మా నాయకులకు సంబంధించి కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సీన్ ఏదో డౌట్ అడుగుతుండే ఉదాహరణకు, ఆ డౌట్ కి సంబంధించి అందులో ఉందా లేదా ఆ ఫీచర్స్ కూడా ఎంట్రీ చేపిస్తాం. ఇప్పుడు మనం ఐఫోన్ ఉంటుంది కదండి, వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3. ఇప్పుడు ఇది ఒక వర్షన్ 1 అనుకోండి, నెక్స్ట్ వర్షన్ 2 వస్తుంది, తర్వాత వర్షన్ 3 వస్తుంది. వర్షన్ 3 వచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంది. ఇది కూడా త్వరలోనే, ఏం లేట్ కాదు. బట్ ఫస్ట్ మనం ప్రజలకు తెచ్చి వాళ్ళు మేము ఇప్పుడు ఏమైతే ప్రజలకు సంబంధించి వాళ్ళు పెట్టినా అనుకుంటారు.